అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఇయాల్లో రేపు ఇస్తారట మంత్రి కొలువులు మస్తు ఆశలు పెట్టుకుండ్రు ఎమ్మెల్యేలు 40వ ఢిల్లీకి రేవంత్ల వారు హిన్నొద్దులకు దర్శనం ఇచ్చిండు రాహుల్ సారు ఇనబుద్ధి కాలేదట సునీతమ్మ మాటలు ఎమ్మెల్యేలు అంటుండ్రు అందరికి చెప్తారా నీతులు గుడిసెకు కట్టలేదట ట్యాక్స్ పైసలు మున్సిపాలిటీ వాళ్ళు గుంజుకపోయిండ్రు తలుపులు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారట సర్కారోళ్ళు మన జేబులకు పెడతారేమో పెద్ద షిల్లు కాంగ్రెస్ లా మంత్రి పదవులు కావాలనుకునేటోళ్లకు నిద్ర వార్త లేకుండొచ్చు రోడ్ల పొంటి శుద్ధబోసి ఊరేగిస్తారేమో బుగ్గ కార్ల మమ్ముల్లా తిప్పుకొస్తారేమో ఏందో ఏమో అని పాటలు పాడుకుంటూ ఉంటుండొచ్చు ఇక కొందరైతే ప్రమాణ స్వీకారానికి కొత్త బట్టలు కూడా గుట్టించుకొని తయారు పెట్టుకుండట ఏమంట మంత్రివర్గ విస్తరణ చేస్తామని హైకమాండ్ హింట్ ఇచ్చిందో అప్పటి సంది మస్తు ఆలోచనతో చూస్తున్నారట ఇంకా తెల్లవారదేమి చీకటి వెళ్ళిపోదేమి అని ఎదురుచూపు పాటలు పాడుతుండట కాంగ్రెస్ లో మంత్రి పదవి ఆశావాహులు పంతులు పంచాంగం అడిగి ఏ మూలకు కూర్చొని పూజ చేస్తే పదవి వస్తుందని వాస్తు చూసుకొని మరీ పూజలు చేస్తుండట వాళ్ళ నోములు ఫలించినట్టే కొడుతున్నాయి వాళ్ళ మంత్రి పోస్టులను ఎవరికి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిండ్రు కదా ముందుగాలైతే కారు పార్టీ ఎమ్మెల్యేలను గుంజి ఆ పదవులు ఇద్దామని చూసిండ్రు కానీ మీనాక్షి నటరాజన్ వచ్చినాక ఇక్కడోళ్ళ పప్పులేం ఉడుకుతలేవు ఏమైనా అంతా హైకమాండే నడిపిస్తుంది ఇప్పుడు కూడా 6 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు సీఎం డిప్యూటీ సీఎం పిసిసి ప్రెసిడెంట్ ను ఢిల్లీకి పిలిపించుకొని మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద నెత్తి తట్టు చర్యలు చేసిండ్రు అండ్ల చిన్న కోమటిరెడ్డి గదే రాజగోపాల్ రెడ్డికి V6 ఛానల్ ఓనర్ వివేకంకు ముదిరాజు కులం నుంచి వాటికి శ్రీహరికి సుదర్శన్ రెడ్డికి బెర్తులు ఖాయం చేసినట్టు తెలుస్తుంది ఇక కడమ రెండింటి మీద పీఠముడే ఉన్నదట అయితే ఈ నడుమ టంగు పవర్ తోని పార్టీ పతారను మొగుల్ మీదికి తీసుకుపోయిన గుళ్ళ మంత్రి కొండా సురేఖక్క పోస్టు అట్లనే లిక్కరాందాని చక్కగా తెప్పిస్తలేడని అబ్కారీ మంత్రి జూపల్లి పదవులు ఊడవికి వాటిని వేరేటోళ్ళకిద్దామనే ఆలోచన కూడా నడుస్తుందని తెలుస్తుంది వాళ్ళిద్దరిని ఊడవిక్తే ఖాళీ అయ్యే జాగల్లా ఒక్కటి వెనకటి సినిమా నటి పాలిటిక్స్ లా అప్పుడప్పుడు మెరుపు తీగ లెక్క కనిపించి మాయమయ్యే విజయశాంతి మేడానికి ఇంకోటి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఇయ్యాలని చూస్తుండట ప్రేమ్ సాగర్ రావు అయితే అధిష్టానికి అల్టిమేటం ఇచ్చిందని తెలుస్తుంది కానీ వీళ్ళే కాదు ఇంకా 30 మంది మాకంటే మాకు పదవులు కావాలని తెలిసిన అధిష్టానం పెద్దల నుంచి పైరవీలు చేయించుకుంటుర్రు చాలా మందికి రెడ్ సిగ్నలే చూపించిండట సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పిన పేర్లను కూడా చెల్ పోవయ్యా అన్నట్టు పక్కకే పెట్టిండని గుసగుసలు వినబడుతున్నాయి మంత్రి పదవుల్లో లొల్లి పంచాదులు లేకుండా చేసేందుకే పిసిసి చైర్మన్ ను ఉత్తమ్ భట్టి అసొంటోళ్లను పిలిచిండ్రని అంటుర్రు ఈ కథ ఇట్లుంటే మంత్రి పదవనంగానే ఎగేసుకుంటా ఊరికిన దానం నాగేందర్ అసొంటి జంపింగ్లు పదవి లేదని తెలిసే వరకు కుత కుత ఉడుకుతుండ్రట పటాన్చెరు సికింద్రాబాద్ మియాపూర్ లింగంపల్లి ఎల్బీనగర్ షటిల్ బస్సు లెక్క ఢిల్లీకి హైదరాబాద్ కు ఒక సపరేట్ షటిల్ విమానం పెడితే మస్తుగుండు ఎందుకంటారా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు దిగ్విజయంగా 40వ ఢిల్లీకి పయనం కట్టిండు పాపం తిన్నది పెయిన పట్టకుండా సార్ను తుమ్మితే దగ్గితే ఢిల్లీకి పిలుస్తుండ్రు హెడ్ మాస్టర్ ముంగట బడిపోరని నిలబెట్టినట్టు నిలబెడుతుండ్రు పాపం ఫ్యాన్ సీలింగ్ కుంటే దాన్ని నడిపించే కట్క కిందున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే అయినా దాన్ని నడిపించే పవర్ కట్క ఢిల్లీనే ఉన్నది ఢిల్లీలో తీసుకున్న నిర్ణయాలను వీడికి మోసుకొచ్చి పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నట్టే రేవంత్ సారు ఎవ్వరం ఉన్నదని పార్టీలున్న కొందరు లీడర్లే అయ్యో పాపం అంటుర్రట అయితే ఇన్నొద్దులు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాసినా రాహుల్ గాంధీ సార్ అయితే దేకలేదు ముఖం కూడా చూపెట్టలేదు
ఈ తాప మాత్రం మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టే నువ్వు ఒక్కనివే ఏవద్దు, అందరితోని కలిసి రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చిందని తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ సారు పనితీరు చక్కగలేదు. పార్టీ పతారా పెంచుతాడంటే ఏడాది తిరగక ముందే పబ్లిక్ ల పార్టీని బొందబెట్టించే పనులు చేస్తుండని రాహుల్ గాంధీ సారు సీఎం మీద గుస్సా అవుతుండని గుసగుసలు వినబడుతుండేది. అదిగాక ఆయన బీజేపీ వాళ్ళతోని చీకట్ల దోస్తాన్ని నడిపిస్తుండని కూడా రాహుల్ సార్ కు బాగా అనుమానం ఉన్నదని ఖుద్దు కాంగ్రెస్ వాళ్ళే షోలు కొరుక్కుంటుర్రు. అందుకే దేంట్లో సీఎం ను నమ్మకుంటా ఎప్పుడు ఢిల్లీకి పిలిపించినా ఎంబడి భట్టి సార్నో, ఉత్తమ్ సార్నో, శ్రీధర్ బాబు సార్నో రమ్మంటుర్రట. ఇన్ని సార్లు పోయినా రాహుల్ సార్ అయితే కలిసేటోడు కాదు. కానీ ఇప్పుడు కలిసిందంటే ఖచ్చితంగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చి దోలుంటాడని ఢిల్లీలున్న పార్టీ వర్గపోలు గుసగుసలు పెట్టుకుంటుర్రట. మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు సభను నడిపిస్తున్న తీరు చూస్తుంటే దేశానికే ఆదర్శం అనిపిస్తుంది. గౌరవ ప్రతిపక్ష సభ్యులకు ఆయన ఇస్తున్న గౌరవం చూస్తుంటే గౌరవమే గర్వించేటట్టుంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన బూతులు శ్లోకాల లెక్క అనిపించుడు, ప్రతిపక్షాలు మాట్లాడిన ప్రజా సమస్యలు రోత లెక్క అనిపించుడు ఒక్క మన అసెంబ్లీలోనే అవుతుండొచ్చు. ఎందుకంటారా? చూడుర్రి మీరే. నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మేడం మాట్లాడుతుంటే స్పీకర్ సారు ఈమె మాట్లాడేది నాకే ఈనాలనిపిస్తలేదు. ఇక అధికార పార్టీ లేవింటారో సమజైతలేదు. ఆ నెక్స్ట్ అనుకుంటా మేడం మాట్లాడుతుంటే మైక్ కటింగ్ చేసి వేరేటోళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చిండు. ఈ తీర్ల సభల మహిళా సభ్యులకు స్పీకర్ సార్ ఇస్తున్న గౌరవం చాలా ఆదర్శప్రాయం అనిపిస్తుంది. అధికార పార్టీ మాట్లాడే బూతులు కూడా ఈయన సొంపుగా అనిపించి ప్రతిపక్షాలు ఎత్తి చూపే ప్రజా సమస్యలు కడు రోతగా ఇనవడుడే ఇక్కడ ఐరనీ అని చెప్పొచ్చు. మొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అధికార పార్టీ తప్పుల్ని ఎంచే క్రమంలో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిందే పెద్ద బూత్ అన్నట్టు ఆయన మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేసిండ్రు. మరి అదే పని గౌరవ స్పీకర్ సారు చేయొచ్చునా అని ప్రశ్నిస్తుండ్రు ప్రతిపక్ష నాయకులు. అటు సునీత లక్ష్మారెడ్డి మేడం కూడా మస్తు బాధపడుతుంది. మరి మీరు నిన్న ఏదైతే మాట్లాడినరో నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అది మీకే వదిలేస్తా ఉన్నాను, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అక్క. కానీ ఇది ఇటువంటిది మరి ప్రాక్టీస్ ముందు ముందు కూడా జరగకూడదు. ఈ సభకు మంచి సంప్రదాయం కాదని చెప్పేసి కూడా నా విచారాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేల ఫిరాయింపు ముచ్చట్ల సుప్రీంకోర్టుల కేసేస్తే స్పీకర్ సారు స్పందన కరెక్ట్ లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు సురుకులు అంటిస్తున్నాయి. సభా సాంప్రదాయాలను ప్రశ్నించండి అని ఒక సభ్యుడిని సస్పెండ్ చేసి సభల ఎవ్వరు ప్రశ్నించినా వాళ్లకు అదే గతి పడుతుందని గొప్ప సందేశాన్ని పంపించినట్టే ఉన్నది ఆ ముచ్చట చూస్తుంటే. స్పీకర్ సారు అధికార దుర్వినియోగం చేస్తుండని బీఆర్ఎస్ ఇప్పటికే మండిపడుతుంది. ఇవన్నీ ఇట్లా నడుస్తుండగానే సార్ ఇట్లా మహిళా సభ్యురాలి పట్ల నోరు వారేసుకున్నాడు చూస్తుంటే ఏమనాలే అని ముక్కు నేలేసుకుంటుంది తెలంగాణ సమాజం. అయితే ఇదంతా ఇట్లా రచ్చయితుండే వరకు స్పీకర్ సారు వెనకడుగేసిండు. మహిళలంటే నాకు అమితమైన గౌరవం, నాకు 8 మంది అక్క చెల్లెళ్ళుండ్రు, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలే, నాకు ఇనబడలేదని అట్లన్నా, నా మాటలను వెనకకు తీసుకుంటున్నాని చెప్పుకొచ్చిండు సారు. రాజ్యాంగబద్ధ పదవులున్న పెద్దలు మీరే గట్ల చేస్తే ఎట్లా సార్ అని నిట్టూరుస్తుందట ఈ సంగతెరికైన తెలంగాణ ప్రజానికం. జీడిగింజ సామెత అందరికి ఎరికే కదా. పార్టీ మారిన జంపింగ్ జపాంగు ఎమ్మెల్యేల వ్యవహారం కూడా అట్లనే ఉన్నది. ఇంట్లో వాడి నేను దొంగ లెక్క దోసుకపోతా, కానీ తడక తీసి చూసినోందే తప్పన్నట్టు మేము పార్టీలకు వెళ్ళి గెలిచి ఇంకో పార్టీలో జంప్ అవుతాం, కానీ మేము పార్టీ మారినామని వార్తలేస్తే మాత్రం కేసులు పెడతామని చెప్తుండ్రు పుణ్యాత్ములు. అలవాటై ఏమనిపిస్తలేదు కావచ్చు కానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం చూస్తుంటే జనాలకైతే సిగ్గే అనిపిస్తుంది. సగం మునిగేదాకా సలి, నిండా మునిగినాక సిగ్గేందన్నట్టు కోట్ల మంది చూస్తుంటే పోయి జబ్బ మీద కన్వ కప్పించుకుండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సారు చేతుల మీదకెళ్ళి కాంగ్రెస్ తీర్థం దోషిట్ల పుచ్చుకొని జుర్రుగా తాగిండ్రు. ఫేస్బుక్ కాడికెళ్ళి సోషల్ మీడియాలా జై కాంగ్రెస్ పోస్టులు పెట్టిండ్రు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగి నన్నెవ్వరు చూడలేదు అనుకున్నట్టు ఇప్పుడు అవన్నీ అబద్ధాలేనంటుర్రు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు గాని నాకు తెలియకుండా నన్ను ఆ పార్టీలో చేర్పించి నేను
కాంగ్రెస్ లీడర్ అని పోస్టులు పెడుతుండ్రు సోషల్ మీడియాలని. ఆ నడుమ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులో కూడా గదే పిటిషన్ వేసిండు. కారు దిగలేదు, చేతి గుర్తుకు షేక్ అండియలేదని చెప్తుండు. గిట్లనే వెనకకో మహా సాత్వి సత్యం నా దగ్గర దండిగున్నది నిప్పులు దేరా మొగడా, చెప్పులు లేకుండా నిప్పుల దుంకుతా అన్నదట. గీనే పతివ్రత మాటలు గట్లనే ఉన్నాయి అంటుర్రు అంతా. కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లకు పోతాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎమ్మడేసుకొని తిరుగుతాడు. జై రేవంత్ రెడ్డి అని జిందాబాద్ కొడతాడు. ఉల్టా అవన్నీ నేను చేయలేదని బకాయించి పోస్టులకు లైకులు కొట్టినోళ్ళదే తప్పు అంటాడంటే ఈడ ఎవరిని ఎంగలప్పలను చేస్తుండో సమజైతలేదని నియోజకవర్గం పబ్లిక్ కూడా నెత్తిగోక్కుంటుర్రట. అనర్హత వేటు తప్పించుకునే తందుకు ఇవన్నీ ఇకమతులు పడుతుండు. కోర్టులకు కాయిదాలు చూపించి నేను కాంగ్రెస్ లో లేనని న్యాయస్థానాలను నమ్మియొచ్చు గాని జనాలైతే ఏం పిచ్చోలు కాదు కదా, కొద్దిగన్న లేకపాయా అని సీతరైతుండట. ఈయన కథ చూసిన గద్వాల పబ్లిక్. అది చేస్తాం ఇది చేస్తాం ఇంకేదో చేస్తామని ఓట్ల ముంగట మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. పోయిన సర్కార్ వాళ్ళు ఏం చక్కదనం చేయలే, మేము మస్తు పని చేస్తున్నామని చెప్పుకుంటారు. పోయినోళ్ళు మస్తు ఛార్జీలు పెంచిండ్రు, మేము అన్ని అగ్వకే ఇస్తామన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. కానీ ఇప్పుడు మన సర్కార్ వాళ్ళు పబ్లిక్ జేబులకు శీద్రం పెట్టేటందుకు పెద్ద కత్తెర పట్టుకొని తయారుగుండ్రు. ఖుద్దు మన బాంబుల శాఖ అలియాస్ రెవెన్యూ మంత్రి పొంగులేటి సారే సెలవిచ్చింది ముచ్చట. ఇంతకు అదేంటిదంటే తవ్వెడిచ్చి తంగేళ్ళు వీకు అన్నట్టే ఉన్నది కదా రేవంత్ సారు సర్కార్ కథ. 6 గ్యారంటీల అమలు పత్తకే లేదు. ఫ్రీ బస్ ఒక్కడి పెట్టి ఆ ఖర్చులు ఎల్లదీసేందుకు కుడి చేతిచ్చి ఎడమ చేత గుంజుకున్నట్టే చేస్తుండ్రు. పైసలు జాలక ఇప్పటికే 400 ఎకరాల జాగా అమ్ముకుందామని చూస్తుండ్రా. ఇక ఇప్పుడు అవి కూడా జాలవని ఏకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుదామని ఇకమత్ చేస్తున్నామని చెప్పుకొస్తుండు బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీను సారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఢమాల్ అని కింద పడ్డది, రిజిస్ట్రేషన్ శాఖ ఆమ్దాని పడిపోయింది. ఇక ఇప్పుడు గోటి చుట్టూ రోగడి పోటు లెక్క రియల్ ఎస్టేట్ రంగాన్ని పాతాళంలకు తొక్కేసేటట్టు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నామని పిడుగు మీదేసిండు పొంగులేటి సారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రాలో ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొద్దిగా సవరిస్తేనే గజం పొడుగు ఎగిరిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. గదే పని మరి వీళ్ళెందుకు చేస్తున్నట్టు? ముందే రియల్ ఎస్టేట్ దందాలు నడవక రియల్టర్లు నెత్తి పట్టుకుండ్రు, కొందరైతే జీవే తీసుకుండ్రు. బిల్డింగులు ప్లాట్లు అపార్ట్మెంట్లు అమ్ముడు పోక ఆగమైతుండ్రు. హైడ్రా వచ్చినాక భూములు జాగలంటేనే బెంబెలెత్తుతుండ్రు. దడబుట్టించుకుంటున్నది ఒక్కొక్కరికి. అసొంటి పరిస్థితుల్లా ఇప్పుడు మళ్ళా పబ్లిక్ జేబులకు శీతం పెడతామని కత్తెరతోటి తయారుండ్రు సర్కారోళ్ళు. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఆమ్దాన్ని కమాయించాలని చూస్తుండ్రు. ఇప్పటికే అప్పులు చేసినా అవెటూ సాల్తలేవు, భూములు అమ్మాలని చూస్తుండ్రు. ఇప్పుడు పబ్లిక్ నెత్తి మీద ఛార్జీల బరువు పెంచుతుండ్రు. ఏడాది తిరగక ముందే 6 గ్యారంటీల ఏది చక్కగా అమలు చేయకుంటేనే రాష్ట్రానికి తరికల ఉరికిస్తుండ్రంటే ఇక 5 ఏళ్ళు అయ్యే వరకు బీహార్ కూడా మనతోని పోటీ పడే దిగజారుడు లెవెల్ కు తీసుకుపోతుండొచ్చని ముక్కిరిస్తుండ్రు ఈ ముచ్చటెరికేనోళ్ళు. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఎంత భోలా మనిషో తెలిసిందేనాయే. కడుపులు ఏది దాసుకోడు, ఎవరినైనా కలుపుకొని మాట్లాడతాడు. మల్లన్నకు ఎదురు పడితే ఆడ నవ్వకుండా ఎవ్వరు పోరు. అసెంబ్లీలో ఎమ్మెల్యే వివేక్ సార్ను దొరికించుకొని మల్లన్న ఏదో మంచిగా మజాక్ చేసిండట. అసెంబ్లీ లాబిల్లా మాజీ మంత్రి మల్లన్నకు ఎమ్మెల్యే వివేకన్ సార్ ఎదురుపడ్డాడు. ఏం సంగతి మంత్రి గారు అని వివేకన్ సార్ను పలకరించిండు మల్లన్న. మంత్రి అవుతున్నవట కదా, పార్టీల మీ కోమటిరెడ్డిది మీదే హవా నడుస్తుందిలే, కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు నీది నడవలేదానే మల్లన్న అని వివేకన్ సారు కౌంటర్ ఇచ్చిండు. ఇట్లా ఒగలుకొగలు కుశల ప్రశ్నలు వేసుకొని కులాసాగా కని పెట్టిండు మల్లన్న. ఒకనాడు పార్లమెంట్ లా వాజ్పేయి అసొంటోళ్ళు మాట్లాడితే అందరూ ఏం చెప్తాడా అని చూసేది.
ఏపీలో వైఎస్ఆర్ బాబు మాట్లాడుతుంటే టీవీలకు తలకాయలు అతికిచ్చేటోళ్ళు. ఇక కేసీఆర్ సార్ మాట్లాడుతానైతే ఎన్ని పనులున్న బంద్ పెట్టి సెల్లులు టీవీలకే అతుకుపోయేటోళ్ళు జనాలు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక జనాలు టీవీలు పెట్టుడే బంద్ చేసిండ్రు. మాట్లాడితే బట్టలు ఇప్పుతా, నాలుకే షీర్తా, కత్తులతోటి పొడుస్తానేటియే మాట్లాడుతుండ్రు. ఇవ్వా నువ్వా అసెంబ్లీలో మాట్లాడే మాటలు? లీడర్లు అంటే ఎట్లా మాట్లాడతారా అని కేసీఆర్ కోసం జనం చూసినట్టు చూడాలి. గట్ల కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కలన్నా చూసేటోళ్ళున్నారా? వాళ్ళు కనిపిస్తేనే జనాలు సీదరైతుండ్రు. గాతీలా వాళ్ళ పాలన ఎలగబెడుతుండ్రు అన్నట్టు మల్లన్న అసెంబ్లీ లాబీల్లో కలిసిన వాళ్ళతోని బాతాలు పెట్టుకుంటా కనిపించిండు. మల్లన్నకే గిట్లా అర్థమైందంటే ఇక మామూలు జనాలు ఏమనుకుంటారో మీరే కామెంట్లు చేయాలి. బిల్డింగులకు ఎవరైనా ట్యాక్స్ వసూలు చేస్తారు. గుడిసెలకు ట్యాక్స్ వసూలు చేసేటోళ్ళే గొప్పోళ్ళు, గొప్ప లీడర్ అనిపించుకుంటారు. పెద్దల గేట్లు బద్దలు కొడితే ఏం వస్తుంది? అదే బీదోని గుడిసెల తలుపులు ఊడవిక్కొని పోతేనే మన సర్కారు తాకతేందో తెలుస్తుంది అన్నట్టే పనిచేస్తున్నట్టున్నది మన సర్కారు. షాపింగ్ మాల్ వాళ్ళు లక్షల కిరాయిలు వచ్చే బిల్డింగ్ల ఓనర్లు ఆస్తి పన్ను కట్టకుంటే పాపమని ఇడిచిపెడతారు. కానీ అదే గుడిసెలు ఉండేటోళ్ళు గిన పన్ను కట్టలేదనుకోండి అస్సలే ఊకోరు. అంత మంచోళ్ళు. ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటే ఎగిరెగిరి దన్నిండట. హగో అట్లుంది కాంగ్రెస్ సర్కారు వ్యవహారం. భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లె తండాలుండే హునానాయక్ అనే ఈ కాక ఎన్నడో బతుకు తెరువుకు వాల్సొచ్చి ఇడ చిన్న గుడిసెసొంటి వేసుకుంటే మట్టి గోడలు గూనె పెంకల ఇల్లే అది. ముత్తమంతా 2 అర్రలు వేసుకొని నీడ కోసం కట్టుకున్న గుడిసె అది. దానికి కూడా పన్ను కట్టాలని పాపం కాకకు తెలియదు. అయితే మొన్న ఆఫీసర్లు ఊర్లకు వచ్చి పన్ను కట్టాలని బెదిరిస్తే అప్పటికప్పుడు ఆన్నో ఇన్నో తెచ్చి 5,500 కట్టిండట. మళ్ళా 15 రోజులన్న కాకముందే ఇంటి మీదకు ఎగబడి ఇట్లా తలుపులు ఊడవిక్కొని పోయిండని బాధపడుతుండు హునానాయక్. ఏ సౌలత లేదా, మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా? మరి నా దగ్గర ఏం లేవు సార్. ఇప్పుడు నేనైతే ఇప్పుడు కట్టలేను. నేను నా దగ్గర మీరు భయపెట్టిస్తేనే నేను 5,500 కట్టినా, లేకపోతే నేను కట్టబోతున్నా. 20-30 సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవ్వరు పైసలు అడగడానికి రాలే. నాకు తెలియదు ఇంటి గురించి అని నేను చెప్పినాక మొత్తం గిన్నెలు బోళ్ళు అని తీసి మొత్తం బయట పెట్టినాక బండి గుంజుకుపోతారు. 2 తలుపు రిక్కలు బిక్కపోయారు. 2 రూములే గిన్నెలు బోళ్ళు అని మొత్తం 10 మంది దాకా వచ్చారు. గిన్నెలు బోళ్ళు మొత్తం ఆగమాగం చేసిరు. అరే మేమేం అన్యాయం చేసినాం సార్ అని నేనంటే నా మీదుగా మరల పడతారని మేకలు కొట్టుకుపోతాం. మేకలు కాసుకునే మనిషిని అప్పటికప్పుడు 20,000 కట్టమంటే ఎట్లా కడతాడన్న సోయి కూడా లేకుంటే ఎట్లా? హైదరాబాద్ బంజారా హిల్స్ ఉండే ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ 20 కోట్లు బకాయి ఉంటే అవి వసూలు చేసే దమ్ము లేదు. బడా బడా లీడర్ల కంపెనీలకు లోన్లు మాఫీ చేసి పన్నులు కట్టకుంటే మీ కండ్లు మూతలు పడ్డట్టే ఉంటాయి. కానీ ఓ నిరుపేద గిరిజనుడు కాళ్ళు చాపుకోనంత జాగలేని అర్రగట్టుకుంటే మీ కండ్లు ఓరుస్తలేవా? వీళ్ళ తాన కూడా 20,000 పన్ను గుంజంది మీ సర్కారు నడుస్తలేదా? సర్కారు ఇసొంటి బీదల రక్తం నెత్తురు పీల్చుక తాగితే గాని నడవలేనంత దివాలా తీసిందా అని మస్తు గరమైతుండ్రు సోషల్ మీడియాలో నెట్టన్నలు. ఇవి అల్టి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.